ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వంగర మండల ఎంపీపీ సురేష్ ముఖర్జీ మీడియా సమావేశంలో మాట్లాడారు. సంగాం గ్రామంలో జరిగే సంగమేశ్వరుని జాతర మహోత్సవాల సందర్భంగా సచివాలయ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు విధించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. వీరిలో బాలింతలు గర్భిణీలు ఉన్నారని, గతంలో ఇలాంటి విధులు విధించిన సందర్భాలు లేవన్నారు. ఇక మహిళా సిబ్బందిని నైట్ డ్యూటీల నుంచి తప్పించాలని ఆర్డీఓ మండలస్థ అధికారుల దృష్టికి తీసుకున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వంగర మండలంలో గల సంగా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం మాదిరిగానే. కానీ ఇటీవల నిన్నను గౌరవ ఆర్డీఓ చీఫ్ ఆలయాన్ని సందర్శించడం, ఆ సందర్భంగా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారిలో అందరికీ కూడా ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు కూడా రాత్రి వేళలో వారికి డ్యూటీస్ వేయటం అనేది చాలా బాధాకరం. గతంలో ఎన్నడూ కూడా మా ప్రాంతంలో గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించాము, ఆ రకంగా మమ్మల్ని ఆదుకుంటామని వారికి ధైర్యాన్ని నింపారు. ధైర్యం నింపుతున్నటువంటి సందర్భంలో వారు కూడా బాధపడుతున్నారు. ఒకటైతే నేను ప్రధానంగా చెప్తాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ స్వరాజ్యం ఉన్నారో ఆ వ్యవస్థల్ని చాలా పకడ్బందీగా చేసి వారికి సక్రమంగా సరైనటువంటి నిధులు ఇచ్చి ఆయా గ్రామాలను సమస్యలు పరిష్కరించే దిశగా వారిని ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థని పాడు చేసే విధంగా ఆ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లను చిత్రీకరించి ఈ వ్యవస్థ ఒక చట్ట వ్యవస్థ అన్నటువంటి విధంగా క్రియేట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి ఉద్యోగులు కాబట్టి మిమ్మల్ని మనోవేదన గురి చేసే విధంగా కూడా